మీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనం. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయం 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. కాబట్టి ప్రియులారా, మరుసటి దినమున యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు సైన్యమునకు ముందు నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అనే స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. అప్పుడు అమ్మోనీయులను మోయాబీయులను శేయరు మన్యవాసులైన మోయాబీయులను తమలో తాము యుద్ధము చేసుకొనుచు ఒకరినొకరు చంపుకొనుట మొదలుపెట్టిరి. ఒకడును తప్పించుకొనలేదు. సైన్యమంతా శవములై నేలపై పడి ఉండిరి. యూదా సైన్యము ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలును తమకు ఇష్టమైనంత మట్టుకు తీసుకొనిరి. కొర్ల సొమ్ము విస్తారముగా ఉండట వలన దానిని కూర్చుకొనుటకు 3 దినములు పట్టెను. 4వ దినమున వారు ఒక లోయలో కూడుకొని యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ లోయను బెరాకా లోయ అందురు. కాబట్టి ప్రియులారా, మీరు అనేక సమస్యలతో చుట్టబడి ఉన్నారా? వ్యాధి, కరువు, బాధ, దుఃఖం మిమ్ములను చుట్టుముట్టి ఉన్నవా? యూదారాజు వలె వాటిని జయించలేమని గుర్తెరిగి యెహోవా నీవే మాకు దిక్కు అని వేడుకొనవలెను. స్తుతి మీ నోటిలో ఎడల ప్రభువే మీ తరపున యుద్ధము చేయును, బెరాకాయే మీ సైన్యము. మీ అందరికీ నా వందనములు. మీ సహోదరుడు టి.హెచ్. జఫర్. మరణాత షాలోమ్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.